హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేశ్వరరావు. అందరు బాగున్నారు ఫ్రెండ్స్. ఈరోజు మనకి టాపిక్ వచ్చేసి సన్ ఫార్మా, నెక్స్ట్ కంపెనీ వచ్చేసి జాయిడస్ లైఫ్ సైన్స్, థర్డ్ కంపెనీ వచ్చి ఎంఎల్ ఫార్మాస్యూటికల్స్. ఈ మూడు కంపెనీలలో మనకి వాక్-ఇన్ ఇంటర్వ్యూస్ అనేది ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. ఈ మూడు కంపెనీలలో మనకి ఇంటర్వ్యూ డేట్స్ ఎప్పుడు, మన డిజిగ్నేషన్ ఏంటి, మన క్వాలిఫికేషన్ అనేది ఏ విధంగా ఉండాలి, పూర్తి డీటెయిల్స్గా చూద్దాం. ఇలాగా వీడియోలో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్లో అప్డేట్ చేసే లేటెస్ట్ జాబులకు సంబంధించి ప్రతిరోజు కూడా మీకు నోటిఫికేషన్లో రావటం జరుగుతుంది. అవి మీకు ఆ నోటిఫికేషన్లో ఫోన్ నెంబర్లు ఉంటాయి, రెజ్యూమ్ అనేది మనం మెయిల్ ఐడికి ఫార్వర్డ్ చేయొచ్చు, నెక్స్ట్ వచ్చేసి అడ్రస్ కూడా. ఇటువంటి ఇన్ఫర్మేషన్లు అనేవి మీకు మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మీకు రావడం నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. ఇది మొత్తం మేము ఫ్రీగానే మన వెబ్సైట్లో ఇటువంటి ఇన్ఫర్మేషన్ పెట్టడం జరుగుతుంది. ఏం ఫీజులు కూడా మేము తీసుకోవడం లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్. మీ ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ ఇటువంటి ఇన్ఫర్మేషన్ అనేది యూజ్ అవుతుంది, వాళ్ళకి షేర్ చేయండి. ప్లీజ్ షేర్. మీరు లైక్ చేసినట్లయితే ఇటువంటి ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి చేరుతుంది, నాకు సపోర్టింగ్గా ఉంటుంది, మన ఛానల్కి కూడా సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. ప్లీజ్ లైక్. ఫస్ట్ కంపెనీ వచ్చేసి సన్ ఫార్మా. సన్ ఫార్మాలో ఇంటర్వ్యూ డేట్ వచ్చేసి మే 4న ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఇవి నిర్వహించడం జరుగుతుంది. మీకు అడ్రస్ కావాలంటే క్యూఆర్ కోడ్గా అడ్రస్ ఇచ్చారు. ఈ అడ్రస్ కూడా మీరు క్యూఆర్ స్కాన్ చేసినట్లయితే ఈ అడ్రస్ చూపిస్తుంది. ఇంటర్వ్యూ లొకేషన్ వచ్చేసి ది ఫార్న్ రెసిడెన్సీ, ఔరంగాబాద్, జాల్గన్ రోడ్, సెక్టర్ C/3, టౌన్ సెంటర్, సిడ్కో, ఛత్రపతి సంభాజీ నగర్, మహారాష్ట్ర. ఈ అడ్రస్లో మనకి ఈ ఇంటర్వ్యూలు అనేవి ఈ కంపెనీ నిర్వహించడం జరుగుతుంది. ఈ కంపెనీలో మనకి డిపార్ట్మెంట్ ఏ డిపార్ట్మెంట్ ఇస్తారు, పొజిషన్ ఏంటి, క్వాలిఫికేషన్ ఏంటి, ఎక్స్పీరియన్స్ ఏంటి అనేది క్లియర్గా చూద్దాం. వాళ్ళకి స్కిల్స్ అనేది కూడా ఏ విధంగా ఉండాలనేది క్లియర్గా చూద్దాం. డిపార్ట్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్యాకింగ్ డిపార్ట్మెంట్లో పొజిషను ఆఫీసర్, సీనియర్ ఆఫీసర్, ఎగ్జిక్యూటివ్గా ఇస్తారు. క్వాలిఫికేషన్ వచ్చేసి బీఫార్మా, ఎంఫార్మా చేసి ఉండాలి. ఎక్స్పీరియన్స్ వచ్చి 2 to 6 years ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు. వీళ్ళకి స్కిల్స్ అనేది గ్రాన్యులేషన్, క్రంపరేషన్, కటింగ్, ట్యాబ్లెట్ ఇన్స్పెక్షన్, ఓఎస్డి, బాటిల్ ప్యాకింగ్ యాక్టివిటీస్, ఓఎస్డి, మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్, ఇటువంటిది అనేది స్కిల్స్ అనేది ఉన్నట్టయితే వీటి మీద వాళ్ళు ఇంటర్వ్యూ చేసి మనని జాబ్లోకి తీసుకోవడం జరుగుతుంది. తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ ప్యాకింగ్ డిపార్ట్మెంట్లోనే టెక్నీషియన్గా ఇక్కడ ఆఫీసర్, సీనియర్ ఆఫీసర్, ఎగ్జిక్యూటివ్గా ఉంటుంది. ఇక్కడ టెక్నీషియన్గా ఐటీఐ, డిప్లొమా, బీఎస్సీ చేసి ఉండాలి. 4 to 8 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. దీంట్లో మనకి స్కిల్స్ అనేది నాలెడ్జ్ అనేది ఏ విధంగా ఉండాలంటే గ్రాన్యులేషన్, కంప్రెషన్, కటింగ్, ట్యాబ్లెట్, ఓఎస్డి, బాటిల్ ప్యాకింగ్, తర్వాత ఓఎస్డి, మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్, ఇటువంటిది అనేది మనకి నాలెడ్జ్ అనేది స్కిల్స్ అనేది ఉన్నట్టయితే దాని మీద మనకి ఇంటర్వ్యూ నిర్వహించి మ్యానుఫ్యాక్చరింగ్ ప్యాకింగ్ డిపార్ట్మెంట్లో తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ డిపార్ట్మెంట్ వచ్చి మైక్రోబయాలజీలో పొజిషన్లో వచ్చి ఆఫీసర్, సీనియర్ ఆఫీసర్, ఎగ్జిక్యూటివ్, సీనియర్ ఎగ్జిక్యూటివ్గా తీసుకుంటారు. క్వాలిఫికేషన్ వచ్చేసి ఎంఎస్సి, బీఫామ్, ఎంఫామ్ చేసి ఉండాలి. 2 to 10 years ఎక్స్పీరియన్స్ ఉండాలి ఈ మైక్రోబయాలజీ డిపార్ట్మెంట్. వీళ్ళు స్కిల్స్ వచ్చేసి హ్యాండ్లింగ్ ఆఫ్ ఎన్విరాన్మెంట్, మానిటరింగ్, ఎనాలిసిస్, కల్చరల్ మెయింటెనెన్స్, మీడియా మేనేజ్మెంట్ అండ్ మైక్రో జిఎల్పీ గురించి స్కిల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ కలిగి ఉండాలి. నాలెడ్జ్ అనేది వీటి మీదనే ఉండాలన్నమాట. ఇలా ఉన్నట్టయితే వాళ్ళు ఇంటర్వ్యూ నిర్వహించి మైక్రోబయాలజీ డిపార్ట్మెంట్లో తీసుకోవడం జరుగుతుంది. క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్లో పొజిషను ఆఫీసర్, సీనియర్ ఆఫీసర్, ఎగ్జిక్యూటివ్, సీనియర్ ఎగ్జిక్యూటివ్గా తీసుకుంటారు. వీళ్ళకి కావాల్సిన క్వాలిఫికేషన్ వచ్చేసి ఎంఎస్సి, బీఫామ్, ఎంఫామ్ క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. ఎక్స్పీరియన్స్ వచ్చి 2 to 10 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. క్యూసీ డిపార్ట్మెంట్ వాళ్ళకి స్కిల్స్ వచ్చేసి హ్యాండ్లింగ్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్ లైక్ హెచ్పిఎల్సి, జీసీ, డిసల్యూషన్, యూవీ, వీటి గురించి అనేది స్కిల్స్, నాలెడ్జ్ అనేది ఉన్నట్టయితే వీళ్ళు క్యూసీ డిపార్ట్మెంట్లో తీసుకోవడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా మనకి సన్ ఫార్మాలో వాక్-ఇన్ ఇంటర్వ్యూలను నిర్వహిస్తారు. నెక్స్ట్ కంపెనీ వచ్చేసి జాయిడస్ లైఫ్ సైన్స్. జాయిడస్ లైఫ్ సైన్స్ డేట్ వచ్చి మే 4వ తారీఖు నాడు సండే రోజున ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. నిర్వహించే లొకేషను వెన్యూ వచ్చేసి షార్టన్ 1275, వార్డ్ నెంబర్ 7, పాచగున్ని, వడోదర, ఇండియా. ఈ అడ్రస్లో మనకి ఇంటర్వ్యూలు అనేవి నిర్వహించడం అనేది జరుగుతుంది. మనకి జాబ్ లొకేషన్ వచ్చేసి వడోదరలోనే ఇవ్వటం జరుగుతుంది జాబ్ లొకేషన్. దీంట్లో డిపార్ట్మెంటు ఎక్స్పీరియన్స్, మనకి ఎక్స్పీరియన్స్ తర్వాత డిజిగ్నేషన్ అనేది ఏ విధంగా వస్తారో చూద్దాం. క్యూఏ డిపార్ట్మెంట్లో వ్యాలిడేషన్, ఐపీక్యూఏ, డాక్యుమెంటేషన్, క్యూఎంఎస్ వీటి మీద
మనకి స్కిల్స్ అనేది నాలెడ్జ్ అనేది ఉండాలి. దీంట్లో ఎగ్జిక్యూటివ్ సీనియర్ ఎగ్జిక్యూటివ్గా ఇస్తారు. క్యూఏ డిపార్ట్మెంట్ ఎక్స్పీరియన్స్ వచ్చి 1 to 5 years ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో ప్లాంట్ మెయింటెనెన్స్, వాటర్ సిస్టమ్, హెచ్విఏసి ఆపరేటర్ ఎగ్జిక్యూటివ్గా ఇస్తారు, సీనియర్ ఎగ్జిక్యూటివ్గా ఇస్తారు. ఇవి ప్లాంట్ మెయింటెనెన్స్, వాటర్ సిస్టమ్, హెచ్విఏసి అనేది మనకి స్కిల్స్ అనేది కలిగి ఉండాలి. ఈ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో 2 to 8 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. క్యూసీ డిపార్ట్మెంట్లో కెమికల్ స్టెబిలిటీ, రా మెటీరియల్, ఫినిష్డ్ ప్రొడక్ట్స్, ఇన్ ప్రాసెస్ ప్రోడక్ట్ గురించి అనేది మనకి స్కిల్స్ అనేది నాలెడ్జ్ అనేది ఉండాలి. ఈ క్యూసీ డిపార్ట్మెంట్లో ఎగ్జిక్యూటివ్ సీనియర్ ఎగ్జిక్యూటివ్గా ఇస్తారు. ఎక్స్పీరియన్స్ అనేది 2 to 4 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. క్యూసీ డిపార్ట్మెంట్ మైక్రోబయాలజీ అనలిస్ట్గా తీసుకుంటారు. దీనికి డిజిగ్నేషన్ వచ్చేసి ఎగ్జిక్యూటివ్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఇస్తారు. ఎక్స్పీరియన్స్ వచ్చేసి 2 to 4 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో ఆటోకాల్, కాంపౌండింగ్, వివెల్, వాషింగ్, టన్నెల్, క్యాపింగ్, ఫిల్లింగ్, మ్యానుఫ్యాక్చరింగ్, ప్యాకింగ్ ఇటువంటిది అనేది మనకి స్కిల్స్ అనేది నాలెడ్జ్ అనేది ఉండాలన్నమాట ఈ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో. ఆపరేటర్ ఎగ్జిక్యూటివ్ సీనియర్ ఎగ్జిక్యూటివ్గా మనకి ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో తీసుకుంటారు. ఎక్స్పీరియన్స్ వచ్చేసి 2 to 12 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో అప్రెంటిస్గా, ఫ్రెషర్స్గా తీసుకుంటారు. వీళ్ళకి ఎడ్యుకేషన్ వచ్చేసి 10th, 12th ఐటీఏ, డిఫార్మా, డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ కలిగి ఉండాలి. వీళ్ళు క్వాలిఫికేషన్ మనకి ఇయర్ ఆఫ్ పాసింగ్ 2022, 2023, 2024, 2025 ఈ ఇయర్లోనే వీళ్ళు పాస్ అయిన వాళ్ళు మాత్రమే తీసుకోవడం జరుగుతుంది ప్రొడక్షన్ అప్రెంటిస్గా, ఫ్రెషర్స్ని. ప్యాకింగ్ అప్రెంటిస్ ఫ్రెషర్స్గా ఎడ్యుకేషన్ అనేది 10th, ఇంటర్, ఐటీఏ చేసి ఉండాలి. ఇయర్ ఆఫ్ పాసింగ్ అనేది 2022, 2023, 2024, 2025 వీళ్ళు మాత్రమే ఈ ఇయర్లో పాస్ అయిన మాత్రం ఫ్రెషర్స్ని తీసుకోవడం జరుగుతుంది. ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో అప్రెంటిస్ ఫ్రెషర్గా తీసుకుంటారు. ఎడ్యుకేషన్ వచ్చేసి 10th, 12th ఐటీఏ, డిప్లొమా ఇంజనీరింగ్ కలిగి ఉండాలి. ఎడ్యుకేషన్ 2022, 2023, 2024, 2025 ఈ ఇయర్లో మాత్రమే మనకి వీళ్ళు పాస్ అయిన వాళ్ళు మాత్రమే క్వాలిఫై అవుతారు అన్నమాట ఫ్రెషర్గా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో. యూఎస్ఎఫ్డిఏ ఆడిట్ కలిగేది ఎక్స్పీరియన్స్ ఉండడం అయితే మ్యాండేటరీగా తీసుకోవడం జరుగుతుంది. డాక్యుమెంట్స్ వచ్చేసి అప్డేటెడ్ రెజ్యూమ్ ఒకటి తీసుకెళ్ళాలి, శాలరీ స్ట్రక్చర్ ఒకటి, లేటెస్ట్ 3 months పే స్లిప్లు, బ్యాంక్ స్టేట్మెంట్, పాన్ కార్డు కానీ ఆధార్ కార్డు ఇటువంటిది అనేది ఇన్ఫర్మేషన్ అనేది తీసుకెళ్ళినట్లయితే వాళ్ళు చూసి మనకి ఇంటర్వ్యూని తీసుకోవడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా మనకి జాయిడస్ లైఫ్ సైన్స్లో ఇంటర్వ్యూలు అనేది ఏ విధంగా ఉన్నో చూసాం. నెక్స్ట్ కంపెనీ వచ్చేసి ఎంఎన్ఎల్ ఫార్మాస్యూటికల్స్లో మే 11వ తారీఖు నాడు సండే రోజున ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఈ ఇంటర్వ్యూలను నిర్వహిస్తారు. వెన్యూ నిర్వహించే లొకేషన్ వచ్చేసి ప్లాట్ నెంబర్ 15, 16, 17 ఫార్మజ్, విలేజ్ మటోడా, షార్కేజ్, బాల్వా రోడ్, అహ్మదాబాద్ ఈ లొకేషన్లో మనకి ఇంటర్వ్యూలు అనేవి నిర్వహిస్తారన్నమాట. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అప్లికేషన్ అనేది ఈ వెబ్సైట్కి వెళ్ళి మనం అప్లికేషన్ అనేది పెట్టవచ్చు. ఈ వెబ్సైట్ అనేది నేను మన డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరుగుతుంది. మీరు అవి క్లిక్ చేసినట్టయితే దాంట్లోకి వెళ్ళి మీరు అప్లికేషన్ అనేది ఫిల్అప్ చేయవచ్చు. మనకి రెజ్యూమ్ అనేది కూడా ఈ మెయిల్ ఐడికి ఇక్కడ ఇచ్చారు మెయిల్ ఐడికి ఫార్వర్డ్ చేయవచ్చు అన్నమాట. indiacareers.mnl.com ఈ మెయిల్ ఐడికి మీరు రెజ్యూమ్ అనేది ఫార్వర్డ్ చేసినట్లయితే ఇక్కడ కూడా మీరు అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు అన్నమాట. జాబ్ డీటెయిల్స్ వచ్చేసి ప్రొడక్షన్ ప్యాకింగ్ డిపార్ట్మెంట్లో తీసుకోవడం జరుగుతుంది. జాబ్ లొకేషన్ పిపాన్, అహ్మదాబాద్లో తీసుకుంటారు. డిజిగ్నేషన్ వచ్చేసి ఆపరేటర్, ఆఫీసర్, సీనియర్ ఆఫీసర్, ఎగ్జిక్యూటివ్, సీనియర్ ఎగ్జిక్యూటివ్గా తీసుకుంటారు. క్వాలిఫికేషను ఐటీఏ, డిప్లొమా, బీఎస్సీ, ఎంఎస్సీ, బీఫార్మా, ఎంఫార్మా చేసి ఉండాలి. టోటల్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి 2 to 7 years ఎక్స్పీరియన్స్ ఉండాలి ఇన్ని రిలివెంట్ ఇంజెక్టబుల్ స్టిల్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్లలో. నెక్స్ట్ డిపార్ట్మెంట్ వచ్చి క్యూసీ డిపార్ట్మెంట్లో జిఎల్పి, ఆర్ఎంపిఎం, ఐపీఎఫ్పిలో మనకి నాలెడ్జ్ అనేది స్కిల్స్ అనేది కలిగి ఉన్నట్టే ఈ క్యూసీ డిపార్ట్మెంట్లో తీసుకోవడం జరుగుతుంది. ఈ జాబ్ లొకేషన్ వచ్చేసి సెజ్ మటోడా, అహ్మదాబాద్లో తీసుకోవడం జరుగుతుంది. ఈ ప్రొడక్షన్ ప్యాకింగ్ డిపార్ట్మెంట్లో పిపాన్, అహ్మదాబాద్లో. క్యూసీ డిపార్ట్మెంట్లో సెజ్ మటోడా, అహ్మదాబాదే 2 వేరు ప్లేసులలో మనకి ఈ ఇంటర్వ్యూలు అనేవి నిర్వహిస్తారన్నమాట. ఈ ప్లేసులలో మనకి జాబులు అనేవి ఇవ్వటం జరుగుతుంది. డిజిగ్నేషన్ వచ్చేసి ఆఫీసర్, సీనియర్ ఆఫీసర్, ఎగ్జిక్యూటివ్గా తీసుకుంటారు. క్వాలిఫికేషన్ వచ్చేసి బీఫామ్, ఎంఎస్సి, ఎంఫార్మా చేసి ఉండాలి. టోటల్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి 2 to 7 years ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు. ఈ ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఇంటర్వ్యూకి ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్, 3 months ప్లే స్లిప్స్, తర్వాత 3 months బ్యాంక్ స్టేట్మెంట్, ఇంక్రిమెంట్ లెటర్, ఆధార్ కార్డు కానీ పాన్ కార్డు కానీ, అప్డేటెడ్గా రెజ్యూమ్ ఒకటే తీసుకున్నట్లయితే ఇవి చూసి మనకి ఇంటర్వ్యూలు అనేవి నిర్వహిస్తారన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా
ఎంఎల్ ఫార్మాలో ఇంటర్వ్యూలు అనేవి చూసాం. ఈరోజు మొత్తం వచ్చి 3 ఫార్మా కంపెనీల్లో సన్ ఫార్మా ఒకటి, జాయిడస్ లైఫ్ సైన్స్, ఎంఎల్ ఫార్మాస్యూటికల్స్ ఈ 3 కంపెనీలలో క్లియర్గా మనకి ఇంటర్వ్యూలు అనేది ఏ రోజు ఉన్నాయి, డిజిగ్నేషన్ ఏ ఉండాలి, క్వాలిఫికేషన్ ఏ వేస్తారు, ఏ డిపార్ట్మెంట్లో మనకి జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనేది క్లియర్గా చూసాం. ఫ్రెషర్స్కి కూడా ఉన్నాయి. చాలామంది నన్ను 10th క్లాసు, ఇంటర్మీడియట్, ఐటీఐ జాబుల మీద ఏమైనా ఉంటే ఫ్రెషర్స్ వాళ్ళకి పెట్టమని అడుగుతున్నారు. ఇక్కడ మనకి జాయిడస్ లైఫ్ సైన్స్లో 10th, ఇంటర్, ఐటీఐ వాళ్ళకి మనకు ఫ్రెషర్స్గా ఉన్నాయన్నమాట. ఇవి చూసి మీరు ఇంటర్వ్యూలకి అప్లికేషన్ అని పెట్టుకోవచ్చు అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఈరోజు వచ్చి 3 కంపెనీలు. ఇటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చేసి మీకు డైలీ అప్డేట్గా కావాలంటే మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్.